ఎవరైతే ప్రభుత్వం నుంచి వారికి రాజ్యాంగబద్ధంగా రావాల్సినవి సాధించుకోలేరో, ఎవరికైతే ఎటువంటి అండా దండా లేక అనగదొక్కబడి ఉన్నారో సమాజంలో, అటువంటి వాళ్ళని కాపాడటం ప్రభుత్వం యొక్క బాధ్యత. ప్రభుత్వ బాధ్యత కేవలం శాంతి భద్రతలు కాపాడటం, లేకపోతే ఏదో పరిశ్రమలు స్థాపించటం, ప్రాజెక్టులు కట్టడం మాత్రమే కాదు. ఈ వర్గాలందరికీ కూడా అండగా దండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని చెప్పేసి మనం చెప్తాం. ఇప్పటి వరకు ఒక్కసారి ఆలోచించేయండి, ఏ ప్రభుత్వమైనా సరే మనకు వచ్చిన ఆదాయంలో ఎంత పర్సెంటేజ్ వెనకదొక్కబడ్డ వర్గాలకి ఇన్ని సంవత్సరాలు ఖర్చు పెట్టారో ఒక్కసారి శ్వేతపత్రం మనం చూస్తా ఉంటాం. అసెంబ్లీలో ప్రభుత్వం మారిపోగానే శ్వేతపత్రం వదిలారు. మన తెలంగాణలో చూశాం. అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు చేసిన పరిపాలనా కాలంలో ఆ సంవత్సరాల్లో వచ్చిన ఆదాయంలో ఎంత పర్సెంటేజ్, ఎంత శాతం ఈ అనగదొక్కబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఖర్చు పెట్టారో చెప్తే అప్పుడు సామాజిక న్యాయం ఏంటో అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. సామాజిక న్యాయం అంటే ఈ సంపద 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో 28 రాష్ట్రాలుంటే 28 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుంటే ఏ ఒక్కడు సామాజిక న్యాయాన్ని, సామాజిక ధర్మాన్ని పాటించిన దాఖలాలు లేవు. సామాజిక న్యాయాన్ని, సామాజిక ధర్మాన్ని పాటించిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నాం. ఈ రోజు ఈ వేదిక మీద ఉన్నవాళ్ళు ఎవరు? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు,